మహిళల మీద అత్యాచారాల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నా ప్రతిపక్షానికి నేను ఇచ్చే సమాధానం ఒకటే అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు అత్యాచారాల గురించి. గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో అత్యాచారాలు ఎన్ని రకాలుగా జరిగినాయి, ఈ రోజు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు కుసాలు అనుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, కొత్తగా పార్టీ పెట్టి ప్రతిపక్షంలోకి మొట్టమొదటిసారిగా వచ్చి వీళ్ళ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఒకటి అధ్యక్ష మాట్లాడే మాటలు బట్టి అధ్యక్ష వీళ్ళు సాక్షి పేపర్ క్లిప్పింగ్స్ అనేది తీసుకొని వరుసగా చదువుతున్నారు అధ్యక్ష. ముందు సాక్షి పేపర్ చూడటం మానేస్తే సాక్షి పేపర్ తో పాటు మిగతా పేపర్లు ఈ రోజు రిషితేశ్వరి కేసు గురించి మాట్లాడతారు అధ్యక్ష. రిషితేశ్వరి కేసు గురించి మాట్లాడతారు అధ్యక్ష. రిషితేశ్వరిని 2 సంవత్సరాలలో రోజుకి రోజు చంపుతున్నది వీళ్ళ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు కూడా ఈ రోజు రిషితేశ్వరి గురించి మర్చిపోతున్నారు. అంటే కన్ను బిడ్డ చనిపోయినప్పుడు కొన్ని రోజులకి మర్చిపోయే జ్ఞాపకాల లోపల చూసుకుందాం అనుకున్నారు అధ్యక్ష. అలాంటిది వీళ్ళు మాట్లాడితే రిషితేశ్వరి కేసు, మాట్లాడితే వనసాక్షి కేసు, ఆ అమ్మాయిని ఉద్యోగం చేసుకోనివ్వట్లేదు, ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు ప్రశాంతంగా బతకనివ్వట్లేదు అధ్యక్ష. వనసాక్షి కేసులో ఏమైందో వీళ్ళు తెలియదు అధ్యక్ష. రిషితేశ్వరి కేసులో ఏమైందో తెలియదు అధ్యక్ష. రిషితేశ్వరి కేసును బేస్ చేసుకుని సుమారుగా ర్యాగింగ్ యాక్ట్, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పెట్టి సుమారుగా 178 యువకుల్ని, విద్యార్థుల్ని ఆ రోజు దర్యాప్తు చేసి దానికి సంబంధించి సరైన న్యాయం చేశారు అధ్యక్ష. మాకు సరైన న్యాయం జరిగింది అని రిషితేశ్వరి తల్లిదండ్రులే గంటా శ్రీనివాసరావు గారికి మెసేజ్ పెట్టి దాఖలాలు కూడా అధ్యక్ష. ఇదే రిషితేశ్వరి తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మాకు న్యాయం జరిగింది అని చెప్పి వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళే అధ్యక్ష మాట్లాడుతున్నారు, వీళ్ళ ఇంట్లోనే మహిళా సాధికారత లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ పరంగా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకనంటే మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమెన్ పార్లమెంట్ జరిపించారు అధ్యక్ష. జాతీయ మహిళా పార్లమెంట్ అనేది మీరు అధ్యక్షత జరిగింది, చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. స్ఫూర్తి పొందిన మహిళల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మనం స్ఫూర్తి పొందుదాం, సాధికారత సాధించిన మహిళల దగ్గర నుంచి స్ఫూర్తి పొందుదామని ఒక మంచి ఈవెంట్ ని మీరు రెడీ చేస్తే మీరు ఇచ్చిన ప్రెస్ మీటింగ్ కూడా వాళ్ళు వక్రీకరించి కట్ అండ్ పేస్ట్ చేసి ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే డిమాండ్ చేస్తున్న అధ్యక్ష, ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడారో అవి మాకు అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు అధ్యక్ష. మనం ఏదైనా తప్పు చేసామని అపోహలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఈ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను, వీళ్ళు ఆటలు కట్టాలంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఇవన్నీ కూడా నిజాలు కావని జనాలకు తెలియాలంటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మీరు ఆ రోజు ఏం మాట్లాడారో కూడా మేము అందరూ వినాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అబద్ధాలు, వీళ్ళు చేస్తున్న వచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా అధ్యక్ష జనాలు చూసి నిజమేమో అనుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసి మహిళా సాధికారత సాధిందని ఎక్కడా లేని విధంగా పవిత్ర సంఘం దగ్గర మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడితే దాన్ని కూడా వక్రీకరించారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడే హక్కు ఉంది, వీళ్ళ ఇంట్లోనే సాధికారత లేదు అధ్యక్ష. వీళ్ళ మహిళల సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఈరోజు మాట్లాడుతున్నారు ఈ విషయాల గురించి, మహిళల గురించి. ఈ రోజు అధ్యక్ష నా మీద బాక్సైడ్ గురించి మాట్లాడేందుకు నా మీద కామెంట్ చేశారన్నారు గిడ్డేశ్వరి గారు సీఎం అని. అంటే వీళ్ళందరికీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మహిళా సభ్యుల ముందున పెట్టి సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒకనొక టైంలో వాళ్ళు గిడ్డేశ్వరి గారు సీఎం గారిని తలనరుకుతారనింది. మొన్న రోజా గారి ఇష్టానుసారంగా మాట్లాడారు. దానికి సంబంధించి బాధ్యతాయుతమైన సీఎం సీట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్యలు తీసుకోకుండా ఉంటే మన సమాజానికి ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి నచ్చినట్టు ఇలా రౌడీయిజం చేస్తూ ఏదైనా ఉంటే ఇలా నినాదాలు చేస్తూ పోడియం దగ్గరకు వస్తారే తప్ప నిజాలు మాట్లాడడానికి ముందుకు రమ్మనండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం ఏంటంటే అధ్యక్ష అత్యాచారాల గురించి, అరాచకాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా మొన్న మీరు చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు కావాలని మహిళలు రెచ్చగొట్టి మహిళా దినోత్సవం రోజు వాళ్ళు ధర్నాలు చేయించారు అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడుతున్నారు. ముందు వీళ్ళ ఇంట్లో పరిస్థితి చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష ఈ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మహిళా పార్లమెంట్ సంబంధించి ఆ రోజు మీరు ప్రెస్లో మాట్లాడారో జనాల్లో ఒక రకమైన రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అది ఏం జరిగిందో మా అందరం చూడాలనుకుంటున్నాం.